హలో నమస్తే నేను మీ బాసాని మమత వెల్కమ్ టు తెలంగాణ రియల్టర్స్ ఛానల్ ఈరోజు మనతో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గారు నారగోని ప్రవీణ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనను ఒకసారి అసలు హైడ్రా ఏంటి, హైడ్రా వల్ల జరిగిన నష్టాలు ఏంటి, అసలు ఎందుకు హైడ్రా అనేది వచ్చింది, హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ ఆయనని అడిగి అసలు ఇవన్నీ యాక్చువల్లీ చెప్పాలంటే ప్రజల క్వశ్చన్స్ వాళ్ళ తరపున నేను అడగాలని అనుకున్నాను. మరి ఆయన మనతో ఉన్నారు, ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. యాక్చువల్లీ ఇప్పుడు జరిగిన ఈ హైడ్రా అనే ఒక ఎక్కడ చూడు హైడ్రా 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 అంటున్నారు. ఈ హైడ్రా అనేది ఎందుకు వచ్చింది? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక చెరువులు కబ్జాలకు గురైపోయినాయి. ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఇండ్లు నిర్మాణం అయినాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ చెరువుల పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే హైడ్రా ఏం చేస్తుంది అనేది హైడ్రాకు తెలియనటువంటి పరిస్థితి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా డైలమాలో ఉన్నారు. హైడ్రా అనేది ఏం చేస్తుందంటే కొంతమంది చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేసిరని చెప్పి కొంతమందికి నోటీసులు ఇస్తుంది, కొంతమంది ఇళ్ళని కూలగొడుతుంది. అయితే ఇప్పటి వరకు పేద మధ్య తరగతి ప్రజల ఇళ్ళని మాత్రమే కూలగొట్టడం జరిగింది. కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకుంటే ఇతర పొలిటికల్ లీడర్స్ సంపన్నుల నిర్మాణాలు మాత్రం కూల్చినటువంటి దాఖలాలు లేవు. పేద మధ్య తరగతి ప్రజలకు నోటీసులు ఇవ్వకుండానే కూలగొట్టడం జరుగుతుంది. కానీ అదే పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు. ఆ స్టే ఎప్పుడు వేకెట్ కావాలి, ఆ నిర్మాణాలను వీళ్ళు ఎప్పుడు కూల్చాలి, అది అంటే ఇండైరెక్ట్ గా ప్రభుత్వమే మీకు నోటీసులు ఇస్తాం, మీరు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోండి అని చెప్పి ప్రభుత్వమే చెప్పినట్టు అవుతుంది. అయితే చట్టం అనేది అందరికి సమానమే. ఫస్ట్ ప్రభుత్వం ఏం చేయాలంటే ఎక్కడి వరకు ఎఫ్టీఎల్ ఉంది ప్రతి చెరువులో, ఎక్కడి వరకు బఫర్ జోన్ ఉన్నది అనేది చూసిస్తూ బోర్డులు పెట్టాలి. ఫస్ట్ బోర్డులు పెడితే ప్రజలకు ఓహో ఇక్కడ వరకు ఎఫ్టీఎల్ వస్తుంది, ఇక్కడ వరకు బఫర్ జోన్ వస్తుంది కాబట్టి ఇక్కడ నిర్మాణాలు చేయకూడదు అనేది వాళ్ళకి అవగాహన వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించకుండానే మీ ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయని ఆదివారానికో శనివారానికో హాలిడేస్ రోజు రావటం, వాళ్ళ ఇళ్ళని కూలగొట్టడం అనేది సమంజసంగా లేదు. అయితే చెరువుల దగ్గరలో ఎవరి అయితే నిర్మాణాలు ఉన్నాయో ఈ పేద మధ్య తరగతి ప్రజలు ఎప్పుడు మా మీద హైడ్రా పడుతుందో, మా ఇళ్ళని కూలగొడుతుందో అని చెప్పి వాళ్ళు అసలు నిద్ర కరువైపోయింది వాళ్ళకు. అసలు అన్నిటికంటే ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ చెరువులలో ప్రతి చెరువు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువు యొక్క ఎఫ్టీఎల్ ఎంతవరకు వస్తుంది, బఫర్ జోన్ ఎంతవరకు వస్తుంది అనేది ముందు నిర్ణయించాలి. అంటే అక్కడ బోర్డులు పాతిస్తే ఏమవుతుందంటే భవిష్యత్తులో ఆ ప్రాంతంలో కన్స్ట్రక్షన్స్ రావు, అట్లాగే అధికారులు కూడా పర్మిషన్స్ ఇవ్వరు. ఇప్పుడున్నటువంటి ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా పర్మిషన్స్ ఉండటం జరిగింది, ఎల్ఆర్ఎస్ ఉండటం జరిగింది, అట్లాగే హౌస్ ట్యాక్స్లు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు హాయిగా నిర్మాణాలు చేసుకొని కొన్ని సంవత్సరాల తరబడి ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హైడ్రాన్ తీసుకొచ్చి మీ యొక్క ఇండ్లు చెరువులలో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి, లేకపోతే ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పి కూల్చటం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు చెరువులను రక్షించాలంటే ఫస్ట్ ఆ చెరువులలో ఎఫ్టీఎల్ని బఫర్ జోన్ని చూపిస్తూ బోర్డులు పెట్టిన తర్వాత ఎవరైతే పర్మిషన్స్ తీసుకొని ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళకు నష్టపరిహారం కట్టించండి. వాళ్ళ కళల సౌదాలు కూలిపోతుంటే, వాళ్ళు రోడ్డు మీద పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవటం కరెక్ట్ కాదు కదా. చెరువులను పరిరక్షించడం అనేది కరెక్టే, పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. కానీ అక్కడ నిర్మాణాలు చేయడానికి మరి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి, హౌస్ ట్యాక్స్లు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి మేమేమంటున్నామంటే వాళ్ళని రోడ్డు పాలు చేయకండి. ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంకొక పని ఏం చేయాలంటే ప్రతి చెరువు డ్రైనేజ్ వాటర్ తోటి నిండిపోయింది. అవి ఒకప్పుడు మంచినీటి సరస్సులు. ఆ మంచినీటి సరస్సులను ఏం చేశారంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ ఆ సరస్సుల్లో నింపటం జరిగింది. ఇప్పుడు ముందు వాటిని శుభ్రపరిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చెరువులు మంచి నీటి సరస్సులుగా పనికొస్తాయి. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు దాహార్తిని తీర్చినటువంటి చెరువులు ఇవి. అట్లాగే పంట పొలాలకు కూడా ఈ చెరువులు నీళ్లు అందించడం జరిగింది.
అట్లా బెస్త వాళ్ళు చేపలు పట్టుకొని జీవనోపాధి పొందేవారు. కానీ అట్లాంటి చెరువులు ఈరోజు కనీసం కాళ్ళు కడుక్కోవడానికి కూడా పనికి రాకుండా అయిపోయాయి. కాబట్టి ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకున్నదని చెప్పి ప్రజలు స్వాగతిస్తున్నారు. కానీ కొంతమందికి ఎవరైతే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్ లో ఉన్నారో వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని ఏ విధంగా ఫిలప్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లాన్ చేసుకొని వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే వాటిని కూల్చాలి. అయితే హైడ్రా కమిషనర్ ఇటీవల ఒక మాట కూడా అన్నారు, మేము పేద మధ్య తరగతి వాళ్ళ జోలికి పోమండి అని కూడా అన్నారు. మరి నువ్వు కూల్చేదే పేద మధ్య తరగతి వాళ్ళే కూల్చినవు, వాళ్ళ జోలికి పోమనంటే ఆల్రెడీ నివాసం ఉన్నటువంటి ఇళ్ళ జోలికి పోమంటారు. మరి నివాసం ఉన్నటువంటి ఇళ్ళ జోలికి పోయినప్పుడు మరి ఇక హైడ్రా సాధించేది ఏముంది? అయితే ఇప్పుడు కూలుస్తున్నారు కదా, హైడ్రాన్ కూలుస్తున్నారు కదా, మరి ఆ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? అదే వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళని గాలికి వదిలేసింది ప్రభుత్వం, కట్టసి లేకుండా దయ చూపకుండా. అసలు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఇంటి నిర్మాణానికి పోయేటప్పుడు ఫస్ట్ అక్కడ భూమి కొన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ కి పోతారు. అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏమో రిజిస్ట్రేషన్ చేస్తుంది, హెచ్ఎండి ఏమో ఎల్ఆర్ఎస్ ఇస్తుంది, మున్సిపాలిటీలు లేదా గ్రామ పంచాయతీలు ఏమో పర్మిషన్లు ఇస్తారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత హౌస్ ట్యాక్స్లు కూడా తీసుకుంటారు. ఇన్ని జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఆ ఇళ్లలో నివాసం ఉన్న తర్వాత ఒకేసారి ఈ ప్రభుత్వం వాళ్ళ మీద పడి మీ ఇల్లు చెరువులలో ఉన్నాయి, మీ ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నాయి, మీ ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నాయి కాబట్టి మేము కూలుస్తాం అనేది కూడా కరెక్ట్ కాదు. వాళ్లకు ఫస్ట్ ప్రత్యామ్నాయం వాళ్ళకు వేరే కాడ అంతే కాస్ట్ లో వాళ్ళకు ఇల్లు నిర్మించి ఇచ్చిన తర్వాత మీరు చెరువులను నిజంగా నిజాయితీగా రక్షించాలనుకుంటే మీరు అప్పుడు కూల్చండి. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాత. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపకుండా వచ్చి కూల్చేసి వాళ్ళని రోడ్డు మీద పడిస్తే పాపం ఒక్కొక్కరు ఏడుస్తున్నారండి. కనీసం వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా బయటకు తీసుకునే అవకాశం ఇవ్వట్లేరు. కానీ అదే హైడ్రా కమిషనర్ గారు ఏమంటున్నారంటే కొన్ని విద్యా సంస్థలు కూడా వైద్య సంస్థలు విద్యా సంస్థలు కూడా చెరువులలో నిర్మాణం జరిగిన ఎఫ్టీఎల్ లో గానీ బఫర్ జోన్ లో గానీ వాటిని కూల్దామంటే విద్యార్థులు నష్టపోతారని ఒక షాకులు చెప్తున్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. హాలిడేస్ లో వాటిని కూడా కూల్చండి. అద్దె భవనాల్లో వాళ్ళు క్లాసులు చెప్పుకుంటారు, విద్యార్థులకి ఏం నష్టం? అంటే అవన్నీ సంపన్నులై ఎమ్మెల్యేలై మాజీ మంత్రులే కాబట్టి మేము కూల్చమని చెప్పేసి వాళ్ళని ఇండైరెక్ట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వమే గాని హైడ్రా గాని సేవ్ చేస్తుంది. మరెందుకు ప్రభుత్వం పెద్ద వాళ్ళకేమో అంటే బాగా ధనవంతులకేమో ఇలా చేస్తుంది, మరి పేద వాళ్ళకి ఎందుకు అలా చేస్తుంది? ఏ ప్రభుత్వం అయినా పేద మధ్య తరగతుల మీదనే విరుచుకపడుతుంది. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళని రక్షించటమే ప్రభుత్వాల ధ్యేయంగా ఉంటది. ఈ ప్రభుత్వం కూడా దానికి అతీతం కాదు. ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు కూల్చిన నిర్మాణాలు చూడండి, ఎవరి అన్ని అంత పేద మధ్య తరగతి ప్రజలే. ఎమ్మెల్యేలే కూల్చారా, మంత్రి కూల్చారా? కూల్చలేదు కదా. ఎందుకు వాళ్ళే ఎందుకు కూల్చట్లేదు మరి? అదే వాళ్ళకి కూలిస్తే రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది, ఈ ప్రభుత్వం కూలిపోయే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులే కూడా ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మాజీ మంత్రులే ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళే కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎవరి కూల్చినటువంటి దాఖలాలు మనకు కనపడలేదు. అంటే పెద్దవాళ్ళే అంటే ఒక ఎన్ కన్వెన్షన్ కూల్చారు. ఎన్ కన్వెన్షన్ అనేది ఎందుకు కూల్చారంటే దాని కింద ఒక రాజకీయ కుట్ర ఉన్నది. అఫ్ కోర్స్ అది పట్టా ల్యాండే, కానీ అది బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్లో ఉండదు కాబట్టి కూల్చాల్సిందే, కూల్చిరు. కానీ న్యాయం అందరికి ఒకటే కదా. ఎమ్మెల్యేలై మంత్రులై ముందు కూల్చిన తర్వాతనే పేద మధ్య తరగతి ప్రజల ఇల్లు కూల్చాలని చెప్పి మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాదు సార్, ఒకప్పుడు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వమే ఇల్లు కట్టుకోరి ఈడ ఏం కాదు అన్న ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు ఎందుకు కూల్చివేస్తుంది? ఎందుకు ఇప్పుడు వచ్చింది ఈ హైడ్రా? ఒకప్పుడు ఎందుకు రాలేదు? నేనేమంటున్నా, ఈ చెరువులు కబ్జా కావడానికి ముఖ్య కారకులు రాజకీయ నాయకులు, ఉద్యోగులు. రాజకీయ నాయకుల ఉద్యోగుల అవినీతి వల్లనే అక్కడ కొంతమంది బిల్డర్స్ ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇల్లు నిర్మాణాలు చేసి అమ్మటం జరిగింది. వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో ఆ పేద మధ్య తరగతి ప్రజలు ఇరుక్కుపోయారు. ఈ రోజు వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఎప్పుడు హైడ్రా మా మీద పడుతుందో అని. అయితే నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము
నిజంగా నిజాయితీగా పనిచేస్తే ప్రతిరోజు అదే పనిలో ఉండాలి. అవును. వారానికి ఒక రోజు చేయటం ఏంటి? అవును. వారానికి ఒక రోజు చేస్తే నీకు ఇంకా ఈ ప్రభుత్వానికి ఇంకో 4 సంవత్సరాల కాలం ఉంది. ఈ 4 సంవత్సరాల కాలంలో చెరువులను రక్షించటం కుదరదు. 100% కుదరదు. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ ప్రభుత్వము ఈ హైడ్రాని పెట్టి హైడ్రా ద్వారా చెరువులను రక్షిస్తుంది అని మేము నమ్మడం లేదు. ఎందుకంటే హైడ్రాకు పూర్తి చట్టబద్ధత లేదు. చట్టబద్ధతను కల్పించాలి, ప్రతి చెరువును రక్షించాలి, అట్లాగే ఆ చెరువులో ఉన్నటువంటి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపాల్సిందే. ఇప్పుడు హైడ్రా అని పేరు చెప్పుకొని చెరువుల దగ్గర ఉన్న భూములన్నీ అంటే ఇల్లులన్నీ కూల్చేస్తున్నారు. మరి ఆ కూల్చేసిన స్థలము మరి గవర్నమెంట్ కి చెందుతుందా, లేకపోతే ఇప్పుడు వాళ్ళకు ఉన్న దగ్గర వాళ్ళకి చెందుతుందా? వాస్తవంగా చాలా చెరువుల చుట్టూ పట్టా భూములు ఉన్నాయి. పట్టాదారులు వాళ్ళే, ఆ భూమి వాళ్ళదే. కానీ అక్కడ కేవలం పంట పండించుకోవడానికి మాత్రమే ఆ భూమి ఉపయోగపడుతుంది. కానీ నిర్మాణాలకు ఉపయోగపడదు. నిర్మాణాలకు పర్మిషన్స్ ఇవ్వకూడదు. నిర్మాణాలు ఆ భూమిలో చేయకూడదు. పట్టా భూమి అయినా కూడా, అది ప్రైవేట్ భూమి అయినా కూడా ఆ ప్రైవేట్ భూమిలో వాళ్ళు పంటలు పండించుకోవాలి, కానీ నిర్మాణాలు చేయకూడదు. వాస్తవంగా ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ప్రతి చెరువును కూడా రక్షించాల్సిందే. ఆ చెరువు ఒక చెరువు ఉండటం వల్ల, ఆ చెరువులో నీరు ఉండటం వల్ల చుట్టూ 3 కిలోమీటర్లు గ్రౌండ్ వాటర్ ఉంటుంది. అట్లాగే వాతావరణంలో మంచి మార్పు ఉంటుంది. ఇప్పటికీ హైదరాబాద్ నగరములో ఇంత ముందు దానికంటే వాతావరణంలో ఇప్పుడు మార్పులు వచ్చాయి. వేడి కూడా పెరిగింది. నిజం చెప్పాలంటే భారతదేశంలో ప్రముఖ నగరాల్లో హైదరాబాద్ నగర అభివృద్ధికి చాలా అవకాశం ఉంది. ఇతర నగరాలతో చూసుకుంటే మనం చెన్నైని చూసుకున్నా, ముంబైని చూసుకున్నా, లేకపోతే బెంగళూరుని చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి అమరావతిని చూసుకున్నా, అన్నిటికంటే హైదరాబాద్ నగరమే సేఫ్టీ. హైదరాబాద్ నగరంలో చెరువులు ఉండాల్సిందే, ఆ చెరువులను రక్షించాల్సిందే, ఆ చెరువులను మంచినీటి సరస్సులుగా మార్చాల్సిందే. ఆ చెరువులు ఉండటం వల్ల గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. హైదరాబాద్ నగరం అందంగా కనబడుతుంది, విశ్వనగరంగా పేరు తెచ్చుకుంటుంది. మీరు ఇంత బాగా చెప్తున్నారు. మరి హైడ్రా వల్ల ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏమన్నా నష్టం జరుగుతుందా? నిజమే. హైడ్రా కూల్చివేతల వల్ల కొన్ని ప్రాంతాల్లో చెరువులకు దగ్గర ఉన్నటువంటి లేఅవుట్లలో ప్లాట్లు కానీ ఇల్లు కానీ సేల్స్ కావట్లేమని చెప్పి చాలామంది రియాల్టర్స్ మాకు ఫిర్యాదు చేయటం జరిగింది. కాకుంటే ప్రతి రియాల్టర్స్కు మేము చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ ఎఫ్టీఎల్ ఎక్కడి వరకు వస్తుందో, లేకుంటే బఫర్ జోన్ ఎక్కడికి వస్తుందో ఆ చెరువుల దగ్గర వాటిని వదిలేసి మిగతా వాటిని సేల్ చేయండి. ప్రజల్ని ఏ ప్లాట్లు కొనాలి, ఏ ఇండ్లు కొనాలని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం రియల్ ఎస్టేట్ వాళ్ళది ఉన్నది. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఒక మంచి ప్రాపర్టీని అమ్మండి, 4 రూపాయలు పొందండి, బరాబర్ రేటుకి అమ్మండి. కానీ ఏదో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి భూములను కానీ, ప్లాట్లను కానీ, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇండ్లను కానీ, ప్లాట్లను కానీ అమ్మటం అనేది కరెక్ట్ కాదు. ఈ హైడ్రా గురించి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవంగా ఈ ప్రభుత్వం కానీ హైడ్రా కానీ చిత్తశుద్ధితోటి పని చేస్తే అది మంచి నిర్ణయమే. అందరికీ ఒకే న్యాయంగా ఈ ప్రభుత్వం చూసినట్లయితే అందరి ఇళ్ళని, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, వాళ్ళని కూల్చి చెరువులని రక్షిస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుంది, తెలంగాణకు ఉపయోగపడుతుంది. కానీ మరొకసారి నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఎవరి అయితే నిర్మాణాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రం ప్రత్యామ్నాయం చూపాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్. హైడ్రా గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.